గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ద్వాదశ రాశుల్లో అసలు ఏ రాశి వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి తగ్గట్టుగా పరిహారాలు ఏమిటి అనేది ఒక్కసారి మనము గ్రహించినట్టయితే గనక ఈ పరిశీలనలో ఈ పరిహార నిమిత్తంగా ఒకసారి మనము చూద్దాం. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మాటలతోనే బురుడి కొట్టేటువంటి తత్వం, ఎన్నడూ లేనటువంటి శక్తియుక్తులు, ఏదైనా సరే సాధిస్తాము అనేటువంటి నమ్మకం, ప్రతి వారి దగ్గర మోసపోవడం, ఇంకంతకన్నా మంచి గుణాలు ఏం కావాలి కన్యారాశి వారికి? ఇలాంటివి చాలా ఉన్నాయి కన్యారాశి వారికి. రూపాయి లేకపోయినా బాధపడరు, కోటి రూపాయలు వచ్చినా యుగో చూపించరు. అలానే శత్రువునైనా సరే దగ్గరకు వస్తే ప్రేమించేటువంటి తత్వం ఎవరికి ఉంటుంది? ఒక్క కన్యారాశి వారికి మాత్రమే ఉంటుంది. ఎవరికైనా సరే మాటలతో సహాయం చేయగలిగే తత్వం ఎవరుకుంటుంది? ఒక కన్యారాశి వారికి మాత్రమే ఉంటుంది. ఏ పనైనా ముడి పెట్టుకుంటే పని అయ్యేంత వరకు నిద్ర కూడా పోరు, అది కన్యారాశి వారికి మాత్రమే ఉంటుంది. ఇచ్చిన మాట తప్పరు, మోసం చెయ్యరు, మంచి వ్యక్తులు, రాణించేటువంటి తత్వం, ఏ రంగంలోనైనా సరే సాధించేటువంటి గుణం, శక్తియుక్తులు, ఎవరి చేతనైనా కాని పని చేసి చూపించేటువంటి గుణం, శక్తి, అలాంటి కన్యారాశి వారికి అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదా? మీకు ఖచ్చితంగా చెప్తున్నా, మీ మీద ఎవరైనా చెడు వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మీరు బాగుపడుతున్నారు, బతుకుతున్నారనే ఒక దాంతో మీ చుట్టాలు, బంధువర్గంలో వాళ్ళు, మీ చుట్టూ ఉన్నటువంటి శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్ ఇలాంటివి ఉంటారు కదా, వీరి వల్లనే మీకు శాపం జరుగుతుంది. ఎవరో ఎక్కడో ఏదో వీరు బాగుపడకూడదు అని ఏదో చేస్తారు చేతబడి ఇలాంటిది. అలా చేసినప్పుడు ఏంటంటే మనకు అనుకున్న పనులు ముందుకెళ్ళవు, ఏ పని చేసినా కాదు. ఇక మీకు దశాబ్ద కాలానికి సరిపడాటువంటి పరిహారం చెప్తా. దశాబ్ద కాలానికి కూడా సరిపడే పరిహారం ఖచ్చితంగా రాసుపెట్టుకుని గుర్తుపెట్టుకుని చేయండి. అలానే మరొకటి, దశలు మీకు కలిసి వచ్చే దశలు ఏంటి తెలుసా? బుధుని దశ మీకు అద్భుతం కలిసి వస్తుంది. రవి దశ మీకు చాలా అద్భుతం కలిసి వస్తుంది. కుజుని దశ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీకు శుక్రుని దశ కూడా పర్వాలేదు. 12వ స్థానం అయినప్పటికీ కూడా శుక్రుడు అధిపతి తులారాశి. మరి ఇది చూసిన 12వ స్థానం కదా అనుకోవచ్చు. 12వ స్థానం అయినప్పటికీ కూడా శుక్రుని దశ మీకు బాగుంటుంది. పెళ్లి అయితే త్వరగా అవుతుంది, కాకపోతే ఇక లేట్ మ్యారేజ్ ఎక్కడ 35-36 సంవత్సరాలు రావాల్సింది మీకు. కాబట్టి మీకు ఏం చేయాలంటే ఆ పరిహారం ఏంటంటే పంచలోహాలతో మీరు నాగ పరిగలు 2 చేయించండి. ఒక దాంట్లో జంట నాగులు, ఒక దాంట్లో ఒకటి లేదా 5 తలకాయ ఉండాలి. ఇలా జంట నాగులు చేయించి 3 రోజులు నిద్ర చేయాలి మీ ఇంట్లో. 3 నిద్రలు చేయాలి ఇంట్లో. పూజ మందిరంలో పెట్టుకోవచ్చు. దానికి కుంకుమతో, అక్షంతులతో మీరు అర్చన చేసుకోవచ్చు. అక్కడ లక్ష్మీ గవ్వలు కూడా ఉంచండి. ఆ ప్లేట్లో లక్ష్మీ గవ్వలు పెట్టండి. రిపీట్. ఈ 3 రోజుల పాటు శాకాహారులుగా ఉండాలి. రెండోది నేలపాటున నిద్రించాలి. మూడోది బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 3 చేసుకుంటూ మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 నిద్రలు చేసుకొని శుక్రవారం రోజున దానం ఇచ్చేయండి. ఏదైనా బ్రాహ్మణోత్తమునికి లేదా అర్చకుల వారికి. ఈ 2 దొరకట్లేదండి అనుకుంటే కనుక సజ్జలు 1 కిలో పావు, అలానే అంజీరు పళ్ళు దొరుకుతాయి మీకు. నేరేడు అంజీరు అంటే మేడిపళ్ళు కానీ అంజీరు పళ్ళు కానీ 1 కిలో చొప్పున తీసుకోండి. ఇది తీసుకొని ఎక్కడైనా దానం ఇస్తే వాళ్ళు ఆలయంలో మీరు ఇవ్వచ్చు, నవగ్రహాల దగ్గర పెట్టవచ్చు, పారేడు నీటిలో వేయవచ్చు. ఏ చేతితో మీరు దానం ఇస్తున్నారో అప్పుడు ఉండేటువంటి బట్టలు ఆ రోజు ఇంక విడిచేసి స్నానం చేయాలి. తర్వాత మీకు ఉన్నటువంటి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, బుధదోషం, కలత్ర దోషం లాంటివి కొంతమేర పటాపంచలు అయిపోయేదానికి ఆస్కారం ఉంటుంది.
మరొకటి కన్యా రాశి వారికి అనుకున్న పనులు ముందుకెళ్ళట్లంటే 4, 9, 11 స్థానాల్లో శుక్రుడు ఉన్నా, 4, 9, 11 స్థానంలో రవి ఉన్నా, 4, 9, 11 స్థానాల్లో కుజుడున్నా మీకు అనుకున్న పనులు ముందుకెళ్ళవు. ఏ పని కూడా ఆ పని వెనక్కి వస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా, ఎవరికైనా పర్సనల్ విషయాలు షేర్ చేయకుండా చాలా అద్భుతంగా ఉండాలి. ఇక మీకు ఆరోగ్య సమస్యలు, స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలి అంటే కనుక 1 గ్రామ్ బంగారం, ఒక 10-15 గ్రాములు వెండి వేసి ఒక కంచం తయారు చేయించండి. వెండి కంచం అది తయారు చేయించి కాగి చల్లార్చినటువంటి పాలు దానిలో పోసి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ నైవేద్యం పెట్టండి. ఇలాగా వారంలో కాదు, నెలలో ఒకసారి, చతుర్దశి రోజైనా అమావాస్య పౌర్ణమి రోజైనా సరే ఇలా చేయండి. ఇలా 3 నెలలు చేయండి. అంటే 12 వారాలు చేయాలి. ఈ 12 వారాలు చేసిన తర్వాత మీరు ఆదివారమైనా మంగళవారమైనా చేసుకోవచ్చు. ఇలా 18 వారాలు చేసిన తర్వాత ఆ ప్లేట్ తీసుకుపోయి ఎక్కడైనా స్వామివారి ఆలయంలో మీకు నచ్చినటువంటి ఆలయంలో ఇచ్చేసేయండి. అప్పుడు మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళేదానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా, సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాల, రెండో సమస్య. ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతబడు ఇట్టడేమో ఏదో చేయించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టుకోలు కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగుండట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట. ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరమైపోతూ ఉంటారు. ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు. వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఏదో పట్టి పీకుతూ ఉంటుంది, ఏదో సమస్య. ఇంతలోనూ పెళ్ళి భార్య దూరం అవుతూ ఉంటుంది, భర్త దూరం అవుతూ ఉంటారు, పిల్లలు దూరం అవుతూ ఉంటారు. ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. ఇంకా ఇంతేనా జీవితం? కొంతైనా ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తర వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తెలియచుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యుబుల్. ఇందులో మనం పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలని ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేర్చేటువంటి రుసుమును మాత్రమే నేను తీసుకుంటున్నాను. అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకుంటున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.